ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనం ఎదుగుదుము అనేటువంటి మాటను చూస్తాం. మనం అన్ని విషయాలలో ఎదగడం అనేటువంటి మాటని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మామూలుగా మనుష్యులుగా పుట్టినటువంటి మనమైనా, ప్రకృతిలో పుట్టినటువంటి ఏ చెట్లైనా ఏ జీవరాశులైనా కూడా పుట్టిన తరువాత ఎదుగుదల అనేది సహజ సిద్ధంగా జరగాల్సినటువంటి ఒక ప్రక్రియ. అయితే అలా గనుక ఎదుగుదల లేకపోతే, ఎదగకపోతే, ఒకవేళ చెట్లయితే ఆ చెట్టును మనం తీసి అవతల విసిరేస్తాం, వేరే చెట్టు నాటుతాం. లేదంటే మనుష్యులైతే ఎదుగుదల లేకపోతే వారిని చూసినప్పుడు వాళ్ళు మరుగుజ్జు మనుషులుగా ఉండడమో, లేకపోతే మనుషులైతే ఎదుగుతారు కానీ వారు మెదడు మైండ్ ఎదగకపోతే వాళ్ళు డిజార్డర్తో పుట్టినటువంటి బిడ్డల వలె వాళ్ళని మనం చూడడం, వాళ్ళు ఎంత వయసు వచ్చినా కూడా చంటి బిడ్డల్లాగే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం మనం చూస్తూ ఉంటాం. చాలా సహజంగా సాధారణంగా చూస్తున్నప్పుడు అటువంటి బిడ్డల్ని పెంచడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఉంటారు, ప్రతిసారి వేదన పడుతూ ఉంటారు. ఇంకా ఎంత ఎదిగినా చంటి బిడ్డల్లాగే వాళ్ళని చూడాల్సిన పరిస్థితిని బట్టి తల్లిదండ్రులు ఎంతో ఆ చింతతో వాళ్ళు అనేక సందర్భాలలో ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో మనల్ని కూడా దేవుడు చెప్తున్నారు, మీరందరూ కూడా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో కూడా ఎదుగుదల చాలా అవసరం. ఇది ఆత్మీయ స్థితికి సంబంధించినటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఎవడైతే క్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టి. అంటే నూతనముగా ప్రభువులో జన్మించాం. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో ప్రభువులో మనం అప్పుడే జన్మించినట్లు. అలా జన్మించినటువంటి మనము దినదినము కూడా ప్రతి విషయంలో ఎదుగుదల కావాలి. ప్రార్థన చేయడంలో ఎదుగుదల, వాక్యము చదవడంలో ఎదుగుదల, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడంలో ఎదుగుదల, మరి ఆత్మీయముగా మనం పొందుకోవలసిన ఆత్మ ఫలాలను పొందుకొని వాటి చెప్పున జీవించడంలో ఎదుగుదల, సహవాసములో కూర్చొని ప్రతి దినము నేర్చుకోవడంలో ఎదుగుదల, జ్ఞానము ఆత్మీయ జ్ఞానం పొందుకోవడంలో ఎదుగుదల, ఇలా ప్రతి విషయంలో కూడా మనము ఎదుగుతూ ఉంటేనే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ లోకంలో పర్ఫెక్ట్గా నడుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం. అదే గనుక మన యొక్క ఆత్మీయ స్థితి కుంటుపడిపోతే, మనం ఎదగలేకపోతే మన భక్తి కూడా మరగుజ్జులాగా అయిపోతుంది. ఒకవేళ ఉన్నామన్న పేరే కానీ మన యొక్క మైండ్ ఏమాత్రం కూడా దేవుని వైపు లేకుండా కేవలం ఉట్టి క్రైస్తవుడు అనేటువంటి పేరు తగిలించుకుని ఆదివారం మాత్రమే వెళ్ళి వచ్చేస్తూ ఉంటే, నిజంగానే మైండ్ మెచ్యూరిటీ లేనటువంటి బిడ్డలను చూసినప్పుడు తల్లిదండ్రులు ఎంత వేదన బాధ అనుభవిస్తారో జీవితాంతం. తల్లి మనస్సు కలిగినటువంటి మన దేవుడు కూడా అదే వేదన నీ గురించి నా గురించి పడుతూ ఉంటారు. అందుకే ప్రతిసారి ప్రభు చెప్తూ ఉంటారు, నీతిమంతులు ఖర్జూర వృక్షాలలాగా ఎదుగుతారని, మీ బిడ్డలు నగరునకై చెక్కబడిన మూల స్తంభాల్లాగా ఎదుగుతారని, మీరు ఎదగాలని, మీరు ఎదిగి ఉన్నత పర్వత శిఖరాలను అధిరోహించాలని, మీరు తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదని, ఇటువంటి ఆశీర్వాదాలన్నీ మన కొరకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి మనం ఎదుగుతున్నామా లేదా దేవునిలో? ప్రతి దినము కూడా దేవుని ఆత్మచేత మనము నింపబడిన వారమై ఆత్మలో వర్ధిల్లుచు ఎదుగుతున్నామా లేదా? ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లుతావు అనేటువంటి మాటను చూస్తాం. మనం పరిశుద్ధాత్మ సహాయముతో దినదినము ఎదుగుదల మన జీవితంలో మనకు అవసరమై ఉంది. కాబట్టి ఈ విషయాల్ని పౌలు భక్తుడు చెప్తూ ఆయన గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. ఇందాక అన్ని విషయాలలో క్రీస్తు వలె ఉండుటకు మనం ఎదుగుదుము అనే మాట ఎఫెసీ 4:15లో చూసాం కదా. పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఆయన ఆత్మీయంగా కనినటువంటి బిడ్డల విషయంలో మీ విషయంలో మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. మీరు దిగజారిపోయినప్పుడు, మీలో ఎదుగుదల లేనప్పుడు నేను మరలా మీ గురించి ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు ఆయన. మనం చూసినప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని వృక్షాలు ఉంటాయి, అవి పెద్ద పెద్ద వృక్షాలని చిన్న చిన్న చెట్లుగా చేసేటువంటి ఆ ప్రొసీజర్ని బోన్సాయి మొక్కలు అంటూ ఉంటారు. వాటిని
చాలా పెద్ద చెట్లను అంటే వృక్షాలను తీసుకొచ్చి చిన్న చిన్న ఒక పెద్ద మర్రి చెట్టు ఉందనుకోండి, ఆ మర్రి చెట్టుని ఇంట్లో పెంచుకుంటున్నారు ఈ రోజుల్లో. మర్రి చెట్లు ఎక్కడుంటాయి చెప్పండి? అవి ఎక్కడో ఊరు బయట రోడ్ల మీద ఎక్కడో దూరంగా పొలిమేరల దగ్గర అలాంటి చోట్ల ఉండేటువంటి మర్రి చెట్టు, అది చాలా ఎత్తుగా ఎదిగేటువంటి మర్రి చెట్టుని తీసుకొని వచ్చి దాన్ని 1 అడుగు 2 అడుగులు చేసి ఒక కుండీలో పెంచి దాని ఎదుగుదలను ఆపేసి ఆ కొమ్మలు విస్తరించడాన్ని ఆపేసి దానిలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా 50 అడుగులు ఎదిగేటువంటి ఆ చెట్టుని 1 అడుగు ఎదిగేటట్లుగా అంత మాత్రమే దానికి పరిమితం చేసేటువంటి ఒక ప్రొసీజర్ అది. ఆ ప్రొసీజర్ని అన్ని చెట్లకి కూడా అప్లై చేస్తున్నారు. ఆ చిన్న చెట్టుకే కాయలు గాయించడం, లేదంటే ఇలాంటి వృక్షాలైతే ఊరికే ఒక అలంకరణ కొరకు ఇళ్లల్లో పెట్టుకోవడానికి ఆ యొక్క నర్సరీల్లో పెంచుతూ ఉంటారు. చాలా కాస్ట్లీ అవి వేలల్లో లక్షల్లో ఉన్నాయి చెట్లు కొనుక్కోవడానికి. అవి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించి చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. అవునా, ఇది మర్రి చెట్ట, ఇంత చిన్నగా ఉండిపోయిందా? అవునా, ఇది ఈ ఫ్రూట్స్ కాసేటువంటి చెట్ట, ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు వచ్చేస్తున్నాయా? అవి కూడా కాకుండా ఇంకా వృక్షాలనే చిన్న చిన్న వాటిగా చేసి దానికి కొమ్మలు ఎదగకుండా చేసేటువంటి ఒక ప్రక్రియ. అది చూసినప్పుడు మనకి సర్ప్రైజ్గా అనిపించింది. ఏదో ఒక కాస్ట్లీ వృక్షాన్ని ఇంట్లో పెట్టుకుంటే అదొక స్టేటస్ సింబల్గా అనిపిస్తుంది. అమ్మో, ఇది చాలా కాస్ట్లీ ప్లాంట్స్ కదా, మీ ఇంట్లో ఉన్నాయని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు చాలా అంటే ఏదో ఒక గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటివి చూసినప్పుడు. ఇదంతా లోకంలో ఒక అలంకరణ కొరకు, లోకంలో ఏదో ఒక గొప్పతనం కొరకు ఉపయోగిస్తున్నటువంటి చెట్ల విషయం నేను మాట్లాడుతున్నాను. కానీ చాలా సందర్భాల్లో చెట్లను చూసినప్పుడు నేను కూడా ఇష్టపడుతూ ఉండేదాన్ని, ఇంట్లో పెట్టుకోవాలి, తెచ్చుకోవాలి. నేను చెట్లు పెంచడంలో ఇష్టపడుతూ ఉంటాను. అందుకని ఆ చెట్లను చూసినప్పుడు, ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు, లేదంటే ఆ నర్సరీలకు వెళ్ళినప్పుడు ఆ చెట్లు తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు మా హస్బెండ్ అస్సలు ఆ చెట్లను కొనిచ్చేవారు కాదు. నాకు అవి తెచ్చుకోవాలని ఉండేది, నేను అస్సలు ఇష్టపడేవారు కాదు. అసలు కొంచెం బాధపడేదాన్ని, ఏంటి ఇది చాలా ఇష్టమైంది మొక్కను కొనుక్కొనివ్వట్లేదు ఈయన అని. అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించినప్పుడు ఆయన అన్నారు, అవి సహజంగా చాలా పెద్ద చెట్లుగా ఎదుగుతాయి కదా, వాటిని ఎదగకుండా చేసి చిన్నగా చేసేసి అణిచేసి దాన్ని ఏదో హింసిస్తున్నట్లు, బాధ పెడుతున్నట్లు, ప్రకృతికి విరుద్ధంగా చేసేటువంటి ఎదుగుదల లేని చెట్లు ఇంట్లో ఎందుకు అన్నారు ఆయన. అప్పుడు నిజమే కదా అనిపించింది నాకు కూడా. నిజమే, ఎదుగుదల లేనటువంటిది అలంకరణగా కూడా మన ఇంట్లో ఎందుకు అని. ఒకసారి ఆలోచన చేయండి. ఒక చెట్టు విషయంలో మనం ఇలా ఆలోచిస్తున్నాం, ఎదుగుదల లేనటువంటి చెట్టునే మన ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడట్లేదు మనం. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నారు, మీరు ఎదగాలి, అన్ని విషయాల్లో కూడా ఎదగాలి, అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. ఇలా బోన్సాయి చెట్లు లాంటి క్రైస్తవులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎటువంటి వారంటే కేవలం అలంకరణకి మాత్రమే ఉపయోగపడతారు. మందిరంలో కుర్చీలు నింపబడ్డానికి, లేదంటే మ్యాట్స్ నింపబడ్డానికి, మందిరంలో ఎంతమంది ఉన్నారు అని చెప్పుకోవడానికి, మందిరంలో ఒక అలంకరణ కొరకు లేదంటే కాంగ్రిగేషన్ కొరకు ఉపయోగపడతారే తప్ప నిజముగా ఏపుగా ఎదిగినటువంటి వృక్షాల వలె వాళ్ళు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏపుగా ఎదిగినటువంటి వృక్షం ఏం చేస్తుంది? పువ్వులు పోస్తుంది, కాయలు కాస్తుంది, ఫలాలు ఇస్తుంది. అది నీటి యోరన నాటబడిన చెట్టు వలె ఉంటుందని కీర్తనకారుడు అంటాడు. ఖర్జూర వృక్షాల వలె మొవ్వు వేస్తారంట, లెబానోను మీద దేవదారు వృక్షాల వలె ఎదుగుతారంట. అటువంటి కంపారిజన్స్ అంతా దేవుని యొక్క బిడ్డలకు చేసింది బైబిల్ గ్రంథం. కాబట్టి నీవు ఎలా ఉన్నావు ఈరోజు? అలంకరణగా ఉన్నటువంటి ఆ బోన్సాయి వృక్షాలలాగా ఏమైనా ఉన్నావా? లేకపోతే అనుదినము దేవుని కొరకు ఫలాలు ఫలించే చెట్టుగా ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానం చెప్పడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ప్రతిదినము కూడా ఎదగాలి. క్రైస్తవుడు ప్రతిదినము కూడా ఎదగాలి, దినదినము ఎదుగుతూనే ఉండాలి, దినదినము వర్ధిల్లుతూనే ఉండాలి. దినదినము కూడా దేవుని ఆత్మలో మనము వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలలో కూడా వర్ధిల్లుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఫలాలు ఫలించే క్రైస్తవుడుగా లేకపోతే యజమానుడు వచ్చినప్పుడు ఆయన అంటాడు, చెట్టు వేరన గొడ్డలి ఉంచబడి ఉంది, అది ఎప్పుడు నరికేస్తారో ఎవరికీ తెలియదు అన్నట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మన వ్యవసాయకుడు మనకి సమయం ఇచ్చాడు, ఆయన మరలా వచ్చి చూస్తున్నాడు. ఇంకా గొడ్డు చెట్టుగానే ఉన్నావా నీవు? ఇంకా బోన్సాయి వృక్షంగానే ఉన్నావా? ఒక అలంకరణకు ఉపయోగపడేటువంటి క్రైస్తవ్యంలో ఉన్నావా? లేదంటే సహవాసంలో ఎదుగుతున్నావా? వాక్యములో ఎదుగుతున్నావా? ఆత్మలో వర్ధిల్లుతున్నావా? ప్రతి దినము కూడా దేవుని యందు దినదినము వర్ధిల్లుచున్నావా అని అడుగుతున్నాడు. ఒకవేళ అలంకార రూపంగా నీవు ఉండిపోతే,
ఒకవేళ ఎదుగుదల నీలో ఆగిపోతే నీ సమస్యల వల్ల, ఇరుకుల వల్ల, ఇబ్బందుల వలన నామినల్గా ఉండిపోయావేమో. ప్రభువా, నేను ఎదగాలి, నాకు సహాయం చేయండి, మంచి వ్యవసాయకుడా ఒక్కసారి నన్ను దర్శించు అని ఈరోజు మీరు ప్రార్థన చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎలా ఎదగాలంటే పేతురు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది మనకి. మీరు సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అనేటువంటి మాటను చూస్తున్నారు మీరు. అక్కడ రక్షణ అనే పదం అనే పదం ఇక్కడ రాయబడి ఉన్నప్పుడు అక్కడ 1 అనేటువంటి నంబర్ వేసింది. మీరు బైబిల్ చూస్తుంటే చూడండి, ఫుట్ నోట్లో అక్కడ ఏమని రాయబడి ఉందంటే నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన అని రాయబడి ఉంది. నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన. మొన్న రీసెంట్గా 7వ నెలలో మేమందరం 50 రోజుల ప్రార్థనలు చేసినప్పుడు ఒక దినాన ప్రభు దర్శనంలో చూపిస్తున్నారు. కొన్ని బిందెలతో పాలు తీసుకొచ్చి ఒక్కొక్కరి మీద కుమ్మరిస్తున్నటువంటి దర్శనాన్ని చూసినప్పుడు అది ఏంటి, పాలుతో అభిషేకం, పాలు కుమ్మరించడం, ఇదంతా ఇలాంటి పద్ధతులు మనలో ఉండవు కదా, ఏంటిది దర్శనం కనిపిస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఎవరైతే 50 దినాల ప్రార్థనలకు వచ్చారో వారందరూ అనుదినము నిర్మలమైనటువంటి పాల వలన, ఆత్మ సంబంధమైనటువంటి పాల వలన అనుదినము కూడా వారు ఎదిగారు, పెంచబడుతున్నారు, వారు వర్ధిల్లారని ప్రభు చెప్పడానికి ఆ దర్శనం నాకు చూపించారు అని. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకంలో పెట్టుకోండి. ఈరోజు ఒక ప్రార్థన చేయండి. ప్రభువా, మాకు ఆ వాక్యం అనే పాల వలన మేము ఎదగాలి, అనుదినము ఎదగాలి, ఏపుగా ఎదగాలి, ఖర్జూర వృక్షంలాగా మొవ్వు వేయాలి నాయన, మేము ఎదగాలయ్యా. దేవదారు వృక్షంలాగా, లెబానోను మీద దేవదారు వృక్షాల్లా ఎదగాలి. అట్టి కృప మాకు దయచేయమని, అనేకులను మేము నీ తట్టు త్రిప్పగల సాధనాలుగా మేము ఎదిగి చూపించాలయ్యా. ఆ కృప మాకు కావాలని మీరందరూ అడగాలని పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నిజంగా మీరు ఎదగాలని ఆశపడితే హార్ట్ఫుల్గా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఎవరైతే ఆశ ఉంది కానీ వారికి అవసరమైనటువంటి ఫెసిలిటీ లేక, అవసరమైనటువంటి సహవాసం లేక, అవసరమైనటువంటి ఇంటి పరిస్థితులు లేక వారు ఎదగలేకపోతున్నారో అటువంటి వారందరి బంధకాలు ఇప్పుడే యేసు నామంలో తెగిపోవునుగాక. ఏది ఏమైనా కూడా నీలో వర్ధిల్లడానికి అవసరమైన కృప వారికి దయచేయండి. ఎందుకంటే మొదట నీ నీతిని, రాజ్యాన్ని వెతికి నీలో వర్ధిల్లితే అన్నీ వారికి సమకూర్చబడతాయనే సత్యము వారు గ్రహించడానికి సహాయం చేయమని నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ ఉదయకాల దీవెనలతో నింపమని, ఈ దినమంతా వారి చుట్టూ కంచె వేయండి. వారి యొక్క రాకపోకల్లో తోడుగా ఉండండి. వారికి ప్రొటెక్షన్ దయచేయండి. యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.